చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ మొండి నమ్మకం. అనగనగా ఒక ఊళ్ళో సుబ్బడు అనే బీదవాడు ఉండేవాడు. ఇతడు రోజు దగ్గరలో ఉన్న అడవికి పోయి కట్టెలు కొట్టుకొని ఊళ్ళో అమ్ముకుంటూ పిల్లలతోనూ భార్యతోనూ ఎలాగో ఒక గుడిసెలో జీవనం సాగిస్తున్నాడు. ఇలానే రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఎప్పటిలాగా అడవికి పోయి కట్టెలు కొట్టుకుంటున్నాడు. కొట్టగా ఆ చెట్టులో ఒక తొర్ర బయటపడింది. అందులో కొన్ని చీమలు కనిపించాయి. వాటి ముక్కులకు నూకలు ఉండటం గమనించాడు. అది చూచి సుబ్బడు విస్తుపోయి ఇలా అనుకుంటున్నాడు, అరే, ఈ కారడవిలో ఈ చెట్టు తొరలో ఉన్న చీమలకు ఆహారం ఇచ్చిన దేవుడు నాకెందుకు ఇవ్వడు? ఈరోజు మొదలుకొని నేను ఇంట్లో కూర్చుంటాను. ఈ చీమలకు ఆహారం ఇచ్చిన దేవుడు నాకు, నా భార్య పిల్లలకు మాత్రం ఆహారం ఎందుకు ఇవ్వడో చూస్తాను అని అనుకుంటూ ఇంటికి పోయి కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. ఇంట్లో డబ్బు లేదు. భార్య గోల పెట్టింది, డబ్బు లేవండి అంటూ. డబ్బా, చీమల దేవుడు తెస్తాడు అంటూ కూర్చున్నాడు సుబ్బడు. ఇదంతా చూచి భార్యకేమీ తోచక పిల్లల్ని పెంచడానికి రోజు అడవికి వెళ్ళి ఎర్రమన్ను త్రవ్వి అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తున్నది. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. సుబ్బడి భార్య మామూలుగా ఒకరోజు అడవికి వెళ్ళి ఎర్రమన్ను తవ్వుతుంటే ఏదో కలుక్కుమని తగిలింది. ఏమా అని త్రవ్వి చూసేటప్పటికి ఒక బిందె కనిపించింది. దాన్ని బయటికి తీసి చూడగా దాని నిండా కాసులు ఉన్నాయి. వాటిని చూచి ఆమె ఎంతో సంతోషించి అవన్నీ నెత్తిన పెట్టుకుపోదామని మొదట్లో అనుకున్నది. కానీ కాసేపు ఆలోచించి, అమ్మయ్యో, పట్టపగలు ఎవరైనా చూస్తే ఏమోనమ్మా, నమ్మరాదు అనుకుంటూ ఆ కాసులు ఒక పెద్ద తట్టలో పోసి పైన మూరడెత్తుడు ముళ్ళు పెట్టి గండు చీమలు తేళ్లు అందులో పడేసి ఇంటికి వెళ్ళింది. క్రమంగా పొద్దువాలి చీకటి పడింది. రాత్రి 10 గంటలయ్యింది. అప్పుడు సుబ్బడి భార్య భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి, కాసుల బిందె దొరికింది. ఆ కాసులన్నీ అక్కడ ఒక తట్టలో పెట్టి వచ్చాను, తీసుకొద్దాం పదండి, మన దరిద్రం తీరుతుంది అన్నది. చెప్పిందంతా విని సుబ్బడు, చూసావా, చీమల దేవుడే మనకు డబ్బులు చూపించాడు, ఆ చీమల దేవుడే డబ్బులు ఇంటికి చేరుస్తాడు అని అలాగే కూర్చున్నాడు. భార్య ఎంత బ్రతిమాలినా కదల్లేదు. ఈ సంభాషణ పక్కింటికి కన్నం వేద్దామని వచ్చిన దొంగలు విన్నారు. వినటంతోనే పదండిరా అని చంకలు కొట్టుకుంటూ ఆ మనిషి చెప్పిన చోటుకి వెళ్ళి తట్టలో చేయి పెట్టేసరికి చీమలు తేళ్లు తెగ కుట్టి వదిలిపెట్టాయి. అప్పుడు, అబ్బా, కట్టెలు కొట్టుకునేవాడి భార్య మనల్ని మోసం చేసిందిరా, వాళ్ళ రోగం కుదుర్దామని ఆ తట్టె తీసుకెళ్ళి వాళ్ళ గుడిసెపైన పెద్ద రంధ్రం చేసి దాంట్లో నుంచి వాటిని కుమ్మరిచ్చి పారిపోయారు. ముందు చీమలు ముళ్ళు తేళ్లు పడ్డాయి. ఆ తర్వాత గలగలమంటూ కాసులన్నీ పడ్డాయి. ఇది చూసి సుబ్బడి భార్య ఆశ్చర్యపోయారు. చూసావా, నేను చెప్పలే, చీమల దేవుడే తెస్తాడని అంటూ సుబ్బడు లేచి గంతులు వేయటం మొదలుపెట్టాడు. భార్య ముందు ఆశ్చర్యపోయినప్పటికీ భర్తను అలాగే వదిలేస్తే సోమరిగా మారతాడని గ్రహించి ఇలా అన్నది, నువ్వు చీమల దేవుడే అన్నీ చూసుకుంటాడని ఇంట్లో అలానే కూర్చున్నావు. నీ కష్టాన్ని నాకు అప్పగించావు. నేను కష్టపడే అడవికి వెళ్ళి మన్ను త్రవ్వబట్టే కదా నాకు ఈ డబ్బు దొరికింది. నేను నీలాగే ఇంట్లో కూర్చుంటే ఈ డబ్బు దొరికేదా? మనిషిగా మనం కష్టపడినప్పుడే మన కష్టానికి దేవుడు మెచ్చి మనకు సహాయం చేయటానికి ముందుకు వస్తాడు. నువ్వు చూసిన చిన్న చీమలు కూడా వాటి ఆహారానికి ఎంతో దూరం ప్రయాణించి వెళతాయి అని హితవు పలకగా తన భార్య చెప్పిన నిజాన్ని గ్రహించి ఆ దొరికిన డబ్బుతో సుబ్బడు పొలం కొనుక్కుని కష్టపడి జీవించసాగాడు. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.